నమస్తే. వెల్కమ్ టు పోల్టెన్ హెల్త్. చాలామంది ముఖ్యంగా టీనేజర్స్ దంతాలు మిలమిలా మెరవాలని కోరుకుంటారు. తెల్లటి దంతాల కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పళ్ళు మిలమిలా మెరవాలంటే ఏం చేయాలి, ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలనే విషయాలను మనకు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు డెంటల్ ఎక్స్పర్ట్ డాక్టర్ స్నేహ వేమూరి గారు. డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, చాలామంది దంతాలు తెల్లగా మెరవాలని కోరుకుంటారు. అలాగే టీత్ వైట్నింగ్ కోసం ఏవేవో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. మార్కెట్లో వచ్చిన టూత్ పేస్ట్లు కావచ్చు, కెమికల్స్ కావచ్చు యూజ్ చేస్తూ ఉంటారు. అసలు ఏం చేస్తే ఈ దంతాలు తెల్లగా మెరుస్తాయి? సో చూడండి, చాలా ప్రోడక్ట్స్ వచ్చేసాయి మనకి మార్కెట్లో. టీత్ వైట్నింగ్ అని, మీరు ఇది యూజ్ చేస్తే టీత్ మీకు చాలా వైట్ అవుతాయి అని చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. పేస్ట్ల రూపంలో కానీ, కెమికల్స్ కానీ, పౌడర్స్ కానీ ఉన్నాయి. సో బేసిక్గా ఏంటంటే టీత్ వైటనింగ్ అనేది మీకు ప్రాసెస్ ఏంటంటే మీరు డెంటల్ క్లినిక్లో చేయించుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మీకు టీత్ వైటనింగ్ కావాలి అంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది డెంటల్లో. అది చేస్తేనే నిజంగా తెల్లగా అవుతాయి. మీరు ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల, పేస్ట్లు యూజ్ చేయడం వల్ల మీకు నిజంగా తెల్లగా కావు. అదేదో వాళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీ లాగా చెప్తారు, మీరు ఈ పేస్ట్ యూజ్ చేస్తే తెల్లగా అవుతాయని. కానీ దానివల్ల పెద్ద రిజల్ట్ ఏమి ఉండదు. మీరు ఈవెన్ కొంతమంది ఉంటారు ఇంట్లో బేకింగ్ సోడా ఆర్ సాల్ట్ పెట్టుకొని కూడా బ్రష్ చేస్తూ ఉంటారు, ఆర్ పెట్టుకొని యూజ్ చేస్తుంటారు. అవన్నీ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల అనవసరంగా గమ్స్ కూడా ఇరిటేట్ అవుతాయి. అండ్ టీత్ పైన మనకి మెయిన్గా ఇంపార్టెంట్ లేయర్ ఉంటుంది, ఎనామిల్ అని. ఆ ఎనామిల్ ఒక్కసారి పోయిందనుకోండి, ఆ వైట్నెస్ పోతుంది. ఎందుకంటే ఎనామిల్ వల్లనే టీత్ వైట్గా కనిపిస్తుంది. ఒక్కసారి మీరు ఇలాంటి ప్రోడక్ట్స్ వాడి ఎనామిల్ ఒకవేళ వేర్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మీకు లోపల ఉన్న డెంటిన్ ఎల్లో ఉంటుంది. సో మీరు ఎంత చేసినా అది ఎల్లోగా కనిపిస్తాయి టీత్. అంటే మీరు సొంతంగా మీరు ఏదైనా ఆలోచించి చేస్తే, అనవసరంగా బయట ప్రోడక్ట్స్, కెమికల్స్ ఆర్ ఇంట్లో ఉన్నవి ఓవర్ యూజ్ చేస్తే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. సొంత ప్రయోగాలు చేస్తే. అదే మీరు డెంటల్ క్లినిక్కి వెళ్ళి ఒక డెంటల్ ఎక్స్పర్ట్ డాక్టర్ అభిప్రాయం తీసుకొని నాకు వైటనింగ్ కావాలి అని చెప్తే వాళ్ళు మీకు ఒక చెప్తారు ట్రీట్మెంట్ ప్లాన్. ఇలా చేసుకోండి, దీనివల్ల మీకు ఈ ట్రీట్మెంట్ వల్ల మీ టీత్ వైట్ అవుతాయి, ఇన్ని సిట్టింగ్స్ పడతాయని. అండ్ కొన్ని కేసెస్లో మేము చెప్పాం కూడా, అవసరం లేదు అని పంపించేస్తాం కూడా. వాళ్ళ టీత్ వైటే ఉంటాయి, అయినా కూడా ఇంకా వైట్ కావాలనుకుంటారు. ఎందుకంటే మీ స్కిన్ టోన్ బట్టే మీ టీత్ వైటనింగ్ ఉంటుందన్నమాట. అంటే మీ స్కిన్ టోన్ బట్టే మీ టీత్ తెల్లగా, ఎంత తెల్లగా ఉండాలి కూడా మీకు ఆల్రెడీ డిటర్మైన్ అయి ఉంటుంది. ఓకే. సో మీరు ఎక్కువ తెల్లగా చేసుకోకర్లే టీత్ని. సో మీ టీత్ ఏ కలర్లో ఉన్నాయో ఆ కలర్ని మీరు మెయింటైన్ చేసుకుంటే సరిపోతుంది బ్రష్ చేసుకొని. ఒకవేళ మీకు నిజంగా అవసరం ఉంటే మీ డెంటల్ డాక్టర్ చెప్తారు, అవును మీకు టీత్ వైట్నింగ్ అవసరం అని. ఓవర్గా టీత్ వైట్నింగ్ చేపిస్తే కూడా డెంటల్ క్లినిక్లో కూడా ఒకవేళ ఓవర్గా టీత్ వైట్నింగ్ చేస్తే కూడా మీకు ఎనామిల్ లాస్, అంటే పైన ఎనామిల్ లేయర్ ఉంటుంది కదా, అది వెళ్ళిపోయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సెన్సిటివిటీ, ఇరిటబిలిటీ ఆర్ గమ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. సో అందుకనే నేను చెప్పేది ఏంటంటే, మీకు టీత్ వైట్నింగ్ అవసరమా లేదా అనేది మీరు డిసైడ్ అవ్వకండి. డెంటల్ ట్రీట్మెంట్కి వెళ్ళి డెంటిస్ట్ అడ్వైస్ తీసుకొని దాని తర్వాత మీరు ముందుకెళ్ళండి. కొంతమంది టీత్ వైట్నింగ్ కోసమని ఎక్కువసేపు బ్రష్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం కూడా ప్రాబ్లం అవుతుంది. ఎస్, మీరు ఎక్కువసేపు బ్రష్ చేస్తే, నేను యాజ్ ఐ టోల్డ్ యూ, ఎక్కువసేపు బ్రష్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఆ పైన ఎనామిల్ లేయర్ ఏదైతే వైట్ ఉంటుందో అది వెళ్ళిపోతుంది కదా. సో కింద ఉన్న డెంటల్ కలర్ ఆబ్వియస్గా కనిపిస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, మీరు ఎంత బ్రష్ చేసినా ఎల్లో అవుతాయి. చాలామంది పేషెంట్స్ వస్తారు నా దగ్గరికి, వాళ్ళు ఏమంటారంటే, మేడం నేను చాలా బ్రష్ చేస్తున్నాను, 3-4 టైమ్స్ బ్రష్ చేస్తున్నాను, ఫుల్ తోముతున్నాను, అయినా నా టీత్ ఎల్లో ఎందుకు ఉంటున్నాయి, వైట్ అవ్వాలి కదా. అంటే నువ్వు తోముతున్నా కొద్ది బ్రష్ చేస్తున్న కొద్ది టీత్ వైట్ అవ్వవు, ఇంకా ఎల్లో అవుతాయి. ఎందుకంటే ఉన్న లేయర్, ఎనామిల్ లేయర్ వెళ్ళిపోతుంది కదా. సో ఇంకా ఎల్లో కనిపిస్తాయి. వాళ్ళకి అర్థం కాదు ఏం చేయాలి. సో అప్పుడు వస్తారు. సో అందుకనే ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మీరు ఎవ్రీ 6 months డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి డెంటల్ చెకప్ చేయించుకోవాలి. సో దాంట్లో మీరు అడగొచ్చు, నేను ఎలా బ్రష్ చేయాలి, ఆర్ నేను టీత్ వైట్నింగ్ చేయించుకోవాలా వద్దా, ఇవన్నీ మీరు అడిగి చేయించుకుంటే మీ టీత్ హెల్త్ బాగుంటుంది. అదే మీరు సొంత తెలివితో నేను ఎక్కువ బ్రష్ చేసేస్తే ఇంకా తెల్లగైపోతాయని, ఆర్ ఈ ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ అన్ని వాడాక మీ టీత్ ఎనామిల్ ఒక్కసారి వెళ్ళిపోయాక డెంటిస్ట్ కూడా ఏం చేయలేరు. ఐదర్ క్యాపింగ్, అంటే క్యాప్లైనా వేసేయాలి పైనుంచి, లేదంటే టీత్ అయినా తీసేయాలి.
ఓకే. అంటే నేను ఇది భయపడిచ్చట్లేదు, బట్ చాలా మంది అనవసరంగా కెమికల్స్ యూజ్ చేస్తున్నారు టీత్ వైట్నింగ్కి. దట్ ఈస్ నాట్ కరెక్ట్ అని చెప్తున్నాను.